హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బామ్నే టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి. సో చాలా స్పైసీగా ఇంట్లోనే పొడులతోటి చాలా రుచికరంగా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఒక సంవత్సరం పాటు మంచిగా నిల్వ ఉంటుందన్నమాట. ఏ తడి లేకుండా మనం ఎంత నీట్గా చేసుకుంటే అన్ని రోజులు ఉంటుందన్నమాట మన పచ్చడి అనేది. సో ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను, చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని మనము ఫస్ట్ 1 స్పూన్ మెంతులు అనేటివి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మెంతుల వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఎక్కువ యాడ్ చేయకండి. సో 1 స్పూన్, నేను ఉసిరికాయలు అనేటివి ఒక 1/2 kg తీసుకున్నాను. సో ఇక్కడ నేను 1 స్పూన్ మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. సో జీలకర్ర, మెంతులు ఇవి తర్వాత మనము ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలన్నమాట. సో ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేయాలి. ఆవాలు ఎందుకు ఎక్కువ వేస్తామంటే ఒకటి టేస్ట్ కోసం, ఇంకోటి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందన్నమాట మనము ఆవపిండి వేస్తే. సో ఆవ పొడి మనం ఏదైతే పొడి చేసుకుంటామో అది వేస్తే పాడవకుండా ఉంటుందన్నమాట. సో ఆ మూడింటిని పొడి చేసి గ్రైండర్లో పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి, జీలకర్ర, మెంతులు, ఆవాలని. సో ఇక్కడ ఏంటంటే ఉసిరికాయలని, ఇవి నాటు ఉసిరికాయలండి. సో ఏంటంటే వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ ఏది దుమ్ము ఏది లేకుండా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనము వేసిన ఉప్పు, కారం, ఈ జీలకర్ర, మెంతులు, ఆవాలు అని లోపల వరకు వెళ్ళి మనకి ఉసిరికాయ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల. సో ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద బాండి తీసుకున్నాను. బాండిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది ఇక్కడ వేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. సో మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయ ఏదైతే ఉంటుందో అది ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఒంటికి చాలా మంచిదండి, హెయిర్కి, ఫేస్కి చాలా మంచిది ఉసిరికాయ అనేది. సో మనము ఇండైరెక్ట్గా మనము బయట నుంచి ఎన్నెన్నో క్రీమ్స్లలో ఆమ్లా కానీ ఇలా వాడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా డైరెక్ట్గా మనము ఫుడ్లో తీసుకుంటే ఎంత బాగుంటుందండి మన డైట్లోకి. సో ఒక్కసారి ఇలా పచ్చడి చేసి పెట్టుకోండి, చాలా రుచిగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇక నేను ఉసిరికాయలు అన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరీ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏం అవసరం లేదండి. సో ఇక్కడ ఏంటంటే లైట్గా బ్రౌనిష్ కలర్ చేంజ్ అయిందంటే సరిపోతుంది అనమాట మనకి. సో ఉసిరికాయ పచ్చడి అనేది ఊరినాక ఇంకా రుచిగా వస్తుంది అనమాట మనకి ఉసిరికాయ అనేది. సో ఇక్కడ ఏంటంటే అదే ఆయిల్లో నేను ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. పోపు అనేది చల్లారాలి కదండి. ఫస్ట్ చల్లారితేనే ఆవకాయ మనకి ఉసిరికాయ పచ్చడి అనేది ఏదైనా సరే పాడవకుండా ఉంటుంది. సో ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, ఇక్కడ నేను కరివేపాకు వేసానండి. సో కరివేపాకు వేసాక ఇందులోనే ఒక 5 వెల్లుల్లి అనేది ఇట్లా వేసుకోండి, పొట్టు వలిచి, చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక బాండి తీసుకొని, బాండి అంటే ఒక కలుపుకోవడానికి అనమాట, మనం ఆవకాయ కలుపుకోవడానికి, మన ఉసిరికాయ పచ్చడి కలుపుకోవడానికి ఇలా నేను ఒక చూస్తున్నారు కదా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. కారంకి తగ్గట్టుగా ఉప్పు కూడా ఉండాలన్నమాట. సో ఒక 2 స్పూన్ల ఉప్పు అనేది యాడ్ చేశాను. సో ఉప్పు తగ్గితే కనుక 3 రోజుల తర్వాత ఒకవేళ తగ్గితే మనం మీకెళ్ళి కూడా వేసుకోవచ్చు అనమాట. సో అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి ఉంటుంది కదండి. సో ఆ పొడంతా వేసేసేయాలన్నమాట. ఫస్ట్ చూపించినది మనం ఫ్రై చేసుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు, అవి పొడి చేసుకొని ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో అందులోకి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఉంటుంది కదండి. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ 5 పోపులో వేసాము, ఇందులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందులోకి ఒక 1/2 చెంచాడు పసుపు అనేది వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు అనేది మనకి ఉసిరికాయలకు పట్టాలి కాబట్టి ఉసిరికాయలు అనేటివి వేసుకొని ఒకసారి బాగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. మీరు హోమ్ మేడ్ కారంని వాడండి, అంటే ఇంట్లో పట్టించిందే వాడండి. కలర్ కోసం చూస్తే మాత్రం మనకి ఆ టేస్ట్ అనేది పోతుంది అనమాట. బయట 3 మ్యాంగో కానీ ఏవైనా ఉంటాయి కానీ కలర్స్ అవన్నీ కూడా ఉంటాయి, కానీ ఇంట్లో పట్టించింది చాలా రుచికరంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇంట్లో పట్టించినట్టే తీసుకోండి. సో పులుపు కోసం నేను ఏంటంటే మనకి మసాలా అందులో ఉండే గ్రేవీ ఏదైతే ఉంటుందో దానికి పులుపు కావాలి కాబట్టి మనం కొద్దిగా ఇక్కడ నిమ్మరసం అనేది ఒక 2 చెంచాలు యాడ్ చేశాను. వేసిన తర్వాత
మన పోపు వేసాం కదా ఫస్ట్, అది కొద్దిగా చల్లారాక ఇందులోకి వేసేసుకోవాలన్నమాట మొత్తం. సో వేసుకొని బాగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి, సాంబార్ కానీ పెరుగులోకి నంచుకొని తింటే మాత్రం ఈ ఆవకాయ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఇది చేయకుండా వెళ్ళకండి. సో ఉంటానండి మరిన్ని వీడియోస్తో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.